ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా లిఖిలా. హాయ్ లిఖిలా. హలో సార్. ఏ సినిమాలో నుంచి ఏం పాట? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట గోదారి గట్టుంది. చిత్రం మూగ మనసులు. రాసిన వారు దాశరథి గారు, పాడిన వారు సుశీలమ్మ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఎన్నెల ఉంది, ఎండ ఉంది, పువ్వు ఉంది, ముళ్ళుంది. ఎన్నెల ఉంది, ఎండుంది, పువ్వు ఉంది, ముళ్ళుంది. ఏది ఎవరికి ఇవ్వాలో ఎడమరిసే ఆ ఇది ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది, పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది. అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది, అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ
లాస్ట్ అమ్మ యూఖ ఇట్రా. ఇది ఎలా వేసావు చూపించా, విసులు ఎలా వేసావు? మన ఇంట్లో పాత ఒక మిల్క్ కుక్కర్ ఉండింది సార్. ఆ మిల్క్ కుక్కర్ సౌండ్ కూడా దీనికన్నా తక్కువే. ఏ లెవెల్ సార్ ఇది. రాజాగారి ట్రూప్ లో ఒక 2 పాటలు ఉన్నాయి. పాటలకి నేనే విసిలేస్తాను. అందరూ నన్ను ఇప్పుడు డిఫాల్ట్ గా నేను వచ్చి ఆ కోరస్ దగ్గర నుంచొని నేను విసిలేయాలన్నమాట, ఫిక్స్ చేశారు. కానీ ఇంత కన్సిస్టెంట్ గా నాకు కూడా రాదు. మీరు ఒకసారి వేయాలి. ఇది రైస్ కుక్కర్. ఇది విపరీతంగా ఉంది అసలు. ఇది ఇంకొకసారి. అమ్మో, ఇది ఎవరు డాడీ నేర్పించారా? డాడీ నేర్పించారా అబ్బాయిలను టీచ్ చేయడానికి ఆ కాలేజ్లో? వెల్, యూ విసిల్ రియలీ గుడ్. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. నిఖిలా, ఎస్ సార్. వాట్ అ క్యూట్ సాంగ్ ఎంపిక చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ క్యూట్ సాంగ్. జడ్జెస్, ఓవర్ టు యూ. లిఖిలా, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంచి పాట పాడావు. కార్యక్రమాన్ని మంచి పాటతో ప్రారంభించావు. థ్యాంక్ యూ సార్. చాలా అసలు హుషారుగా ఉంది నువ్వు పాడుతుంటే. ఏంటో సజీవంగా అనిపించింది. నువ్వు ప్రతి పదం ప్రతి వాక్యం కూడా సజీవంగా జీవంతో నిండి ఉన్నట్టుగా అనిపించింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. మొదటి వాక్యంలోని చివరి పదం తీసుకొచ్చి మళ్ళీ రెండవ వాక్యం ప్రారంభమైంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఈ అందం ఏంటంటే, ఈ అలంకారాన్ని ఏమంటారంటే ముక్త పదగ్రస్తం. మొదటి వాక్యంలో విడిచిపెట్టబడిన పదాన్ని రెండవ వాక్యంలో ప్రారంభిస్తే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఇలాగా ఈ స్ఫూర్తితో నేను కూడా 2-3 పాటలు రాశాను. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో ఉన్న అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, కాస్త నన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే, రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే, మంట చుట్టుముట్టి. ఇలాగా స్టూడెంట్ నెంబర్ 1 ఒక పాట రాశాను. ఇది ఒక అందం ఈ పాటలకి. అంటే పాటలోనే సహజంగా ఒక ప్రాణం ఉండాలి. ఆ ప్రాణానికి మళ్ళీ కాస్త ఆకర్షణీయమైన ఇలాంటి అలంకారాలు, ఆభరణాలు తొడిగితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది పాట. కాకపోతే పాట సహజంగా ఒక ప్రాణం అనేది ఉంటేనే ఆ ఎన్ని అలంకారాలైనా పనికొస్తాయి. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు గుర్తు తెచ్చుకునే పాటను అందించినందుకు మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. మన పాడుతా తీయగా సెట్ లో మనకు మీరే హీరోయిన్స్. బికాస్ you are the stars of Paduta Thiyaga. And today, Likhila, you came like a heroine, you sang like a heroine, and it was fantastic performance. థ్యాంక్ యూ సార్. Very good presentation. థ్యాంక్ యూ సార్. హాయ్ లిఖిలా. హలో మ్యామ్. అండ్ నేను ఫస్ట్ టైం నువ్వు పాడతా తీగ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు నాకు అసలు నీలాగా అనిపించలేదు ఈ పాట. అంటే నీకంటూ మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఆ ఫాల్సెటో కొంచెం అది తగ్గిస్తే బాగుంటుంది. ఒక్క పాయింట్లో కూడా ఆ ఫాల్సెటో వినిపించలేదు ఈ పాటలో. ఐ సీరియస్లీ వాంట్ టు నో ఏం చేసావు ఏంటి అని. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. చాలా క్లీన్ గా పాడావు నాన్న. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్ లిఖిలా. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.